హాయ్ అండి, అందరికీ వందనాలు. ఇంక ఎక్స్‌ప్లనేషన్ వీడియో లేట్ చేయకుండా త్వరగా ఫాస్ట్‌గా దేవుడు మనతో అందించును గాక. ఓకే. చెప్పుకుందామా స్టోరీ. సిరియా రాజు దగ్గర శతాధిపతి అయిన నయమాను స్టోరీ అండి ఇది. నయమాను చాలా మంచి వ్యక్తి, గొప్ప పేరు కలిగిన వ్యక్తి, మంచి వ్యక్తి, జ్ఞానం కలిగిన వ్యక్తి, బుద్ధి కలిగిన వ్యక్తి, అన్నీ ఉన్నాయి. సమస్తం ఆయనలో కలుగుతాయి. అన్నీ అంత మంచి పేరుంది ఈ యొక్క నయమానికి. అయితే ఆ రాజులన్నాక యుద్ధం జరుగుతూ ఉండిద్ది. ఆ దేశానికి ఈ దేశానికి, ఆ రాజుతో ఈ రాజుతో యుద్ధం జరుగుతూ ఉండిద్ది. అలానే యుద్ధానికి సిరియా రాజు వాళ్ళు కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో ఒక దాసి పిల్లని తీసుకొస్తాడు. ఒక చిన్న పిల్లని తీసుకొచ్చి దాసిగా పని చేయించుకుంటారు ఈ లెక్క దేశంలో. అయితే ఆ చిన్నది నయమాన్ భార్యతో ఒక సలహా ఇచ్చిద్ది. ఏమని సలహా ఇచ్చిద్ది అంటే, అమ్మగారు, నయమాన్ గారికి కుష్టి వ్యాధి ఉంది కదా, ఆ వ్యాధి పోవటానికి మా మా ఊర్లో, మా దేశంలో పలానా వ్యక్తి ఉన్నారు, అక్కడికి కానీ మీరు వెళ్ళినట్లయితే నయమానికి బాగైద్ది అమ్మగారు అని సలహా ఇచ్చిద్ది. అంటే నయమానికి కుష్టి వ్యాధి, ఎంతో తెలివైన వ్యక్తి, ఎంతో బలమైన వ్యక్తి, అన్నీ బాగున్నాయి, కానీ వ్యాధి ఉంది ఆయనకి. ఏదైనా దేవుడు కూడా మనకి ఏదో ఒకటి ముళ్ళు కలుగచేస్తారు, ఏదో ఒకటి సమస్య కలుగచేస్తారు. ఆ సమస్య ద్వారా మనం మేలు పొందుకుంటాము అని, ఆ సమస్య ద్వారా దేవుణ్ణి నమ్ముకుంటాము అని. ఈ యొక్క నయమానుకు కూడా అన్నీ ఇచ్చాడు దేవుడు, కానీ ఒక్కటి తక్కువ చేశారు. ఏంటి అంటే కుష్టి వ్యాధిని కలుగచేసి తనకి అది ఒక మైనస్ లాగా కనిపిస్తూ ఉంది నయమానికి. కానీ ఆ మైనస్లో నుండే దేవుడు దీవించటానికి నయమాన్ని ఎంచుకొని ఉన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఆమె తన యొక్క నయమాన్ భార్య నయమానికి చెప్పంగానే నయమాను రాజుకు చెప్తాడు. రాజుకు చెప్పంగానే రాజు ఆ ఇశ్రాయేలీల రాజుకి ఒక లెటర్ రాస్తాడు. రాయంగానే ఆ లెటర్ చదివిన ఇశ్రాయేలీల రాజు తన యొక్క బట్టలు చింపుకుంటూ ఉంటాడు. చింపుకొని, ఏంటి, నేనెలా బాగు చేయగలుగుతాను, నేనెలా స్వస్థపరచగలుగుతాను, నా వల్ల సాధ్యమేనా అసలు అని ఎంతో బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఉంటే ఎలీషా చెప్తాడు, రాజా, నువ్వు ఆ వ్యక్తిని నా దగ్గరికి పంపించేసే, నా తండ్రి బాగు చేస్తాడు అని సలహా ఇస్తాడు. ఇచ్చినప్పుడు మళ్ళీ లెటర్ రాసి సిరియా రాజుకు పంపిస్తాడు. పంపించినప్పుడు ఆ నయమానుని ఎలీషా దగ్గరికి వెళ్ళమని సెలవిస్తాడు. ఎలీషా దగ్గరికి నయమాన్ వస్తాడు. ఆ రథాలు, కావలసిన బంగారాన్ని, వస్త్రాలను అన్నిటిని తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఎలీషా దగ్గరికి ఆగుతాడు. ఎలీషా ఇంటి దగ్గర ఆగుతాడు. ఎలీషా ఇంటి దగ్గర ఆగినప్పుడు ఎలీషా రాడు. ఎలీషా వచ్చి బాగు చేస్తాడని ఎంతో ఆశతో ఉంటాడు ఇక నయమాను. ఎలీషా రాకుండా ఒక దూతను పంపిస్తాడు. దూతను పంపించి యోర్దాను నదిలో 7 సార్లు మునగమను, అప్పుడు తగ్గిపోతే తన యొక్క వ్యాధి అని చెప్తాడు. చెప్పంగానే ఈ యొక్క దూత వచ్చి చెప్పిద్ది. చెప్పినప్పుడు నేనేదో అనుకున్నాను, ఎలీషా వచ్చి నన్ను తాకి బాగు చేస్తాడు అనుకున్నాను, ఎలీషా రాకుండా ఈ వ్యక్తిని పంపించాడేంటి అని అనుకుంటూ ఉంటాడు. అంటే ఈ దూత చెప్పిది సలహా ఇచ్చింది. ఈ దూత కూడా ఏం సలహా ఇచ్చిందంటే, ఎలీషా ఏదైనా పెద్ద పెద్దవి చెప్పినట్లయితే నువ్వు అది చేసేవాడివి కదా, ఈ చిన్నదాన్ని నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అని సలహా ఇచ్చింది. ఈ యొక్క నయమాన్ అయితే మా దేశంలో అన్ని నదులు ఉండగా ఈ నదిలోనే మునిగితే కార్యం జరిగిద్దా అని ఎంతగానో క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. ఆయన చెప్పిన ఆ దూత చెప్పిన ఆ సలహాకి ఆ క్వశ్చన్లన్నీ ఆగిపోయి వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగుతాడు. మునిగిన వెంటనే ఆయన చర్మము, స్కిన్ అంతా చిన్న పిల్లల స్కిన్ లాగా మారిపోయిద్ది, యవ్వనంగా మారిపోద్ది. అంతగా తనకున్న గాయాలు మొత్తం, తన వ్యాధి మొత్తం క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోయిన తర్వాత వచ్చి ఒక ఎలీషా దగ్గరికి వచ్చి అన్నీ ఇస్తా ఉంటే ఎలీషా తీసుకోడు. నేను కాదు బాగు చేసింది, నా తండ్రి బాగు చేశాడు, నా తండ్రి అన్నిటిని కోరట్లేదు అన్న రీతిగా అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఈయన వెళ్ళిపోతాడు. ఇక నయమాను వెళ్ళిపోతున్నప్పుడు గెహాజీ ఉంటాడు, ఎలీషా దగ్గర పనిచేస్తున్న శిష్యుడు. ఆ యొక్క గెహాజీ ఏం చేస్తాడంటే, ఆశ కలిగిద్ది ఒక గెహాజీకి. ఆశ కలిగి అక్కడికి వెళ్ళి, ఆ నయమాను ఆగు, నా దగ్గర ఏమైతే ఉన్నాయో మా ఎలీషా దగ్గరికి వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఇవ్వాలి కదా, అందుకని తీసుకురమ్మని చెప్పారు, ఇచ్చేయండి అని చెప్తాడు. చెప్పంగానే సరేనని 2 అంతలు ఇస్తాడు.
అవి తీసుకుని వచ్చి దాచిపెట్టుకొని ఎలీషా దగ్గరికి వెళ్ళి ఏం తెలియనట్లు నిలబడతాడు ఇక గెహాజీ. నిలబడినప్పుడు ఎలీషా మాట్లాడతాడు, నేను నీతో రాకపోవచ్చు, నా తండ్రి నీతో వచ్చాడు. నువ్వు చేసింది ఏంటి గెహాజీ? అవన్నీ తెచ్చుకుంటున్నావు కదా, వాటితో పాటు కుష్టి కూడా నీకు కలుగును కాక అని ఒక మాట సెలవిస్తాడు. దేవుడు మాట చొప్పున సెలవిస్తాడు. ఎప్పుడైతే సెలవిచ్చాడో ఇక అన్నిటిని తెచ్చుకున్నాడు, ఇంకా రోగాన్ని కూడా తెచ్చేసుకున్నాడు గెహాజీ. అన్నిటి కోసం ఆశ కలిగింది ఈయనకి. ఆ డబ్బు చూసి, వాళ్ళ యొక్క పదవి చూసి అన్నీ తెచ్చుకుంటే నేను గొప్పవాడిని అవుతాను అన్న రీతిగా ఆలోచించాడే కానీ దేవుడి యొక్క పేరు తక్కువైపోతుంది అనేది గ్రహించుకోలేకపోయాడు ఇక గెహాజీ. అయితే అన్నిటిని తీసుకున్నాడు, దాంతోపాటు కుష్టి రోగం కూడా. తను ఒక్కడికే కాదు, తరతరాలు వచ్చే రీతిగా శపిస్తాడు. ఎవరు? ఎలీషా. నీ యొక్క తరతరాలు యొక్క కుష్టి రోగము కలుగునుగాక అంటాడు. అనగానే ఆయనకి వ్యాధి కలిగిపోయింది. తన యొక్క తరతరాలంతా కుష్టితో బాధపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ గెహాజీ దగ్గర మనం నేర్చుకుంటూ మనలో ఉన్న మైనస్ కనిపిస్తూ ఉంది. ఇక గెహాజీ గురించి మనం చూసినట్లయితే మనం కూడా నచ్చిన దానికోసం ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. నచ్చిన వాటి కోసం దేవుడికి ఇష్టం లేనిది కూడా మనం చేస్తూ ఉంటాం. దాని ద్వారా వాళ్ళ దగ్గర ఉన్న వేస్ట్ మనకు కలుగుతుంది అనేది మనం గ్రహించుకోలేకపోతూ ఉన్నాం. అది ఇప్పుడు గెహాజీకి కుష్ఠరోగం ఎందుకు వచ్చింది? ఆ నయమానికి ఏది మైనస్సో దేవుడు ఈయనకి కలుగచేస్తాడు. దేవుడికి ఇష్టం లేని కార్యము ఈయన చేయటం వల్ల కలిగింది కదా. అలానే మనము కూడా దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తారు. దొంగతనాలని, లేకపోతే బూతులు తిట్టడం అని, అబద్ధాలు ఆడటం అని, ఇలా అనేకమైన దేవుడికి నచ్చని చేస్తూ ఉంటాం. దానివల్ల ఏం కలుగుతూ ఉండిద్ది అంటే మనం ఆడిన అబద్ధం వల్ల, మనం చేసిన దొంగతనం వల్ల ఏ ఇంట్లో అయితే దొంగతనం చేశారో ఆ ఇంట్లో ఉన్న వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి నీకు కలుగుతాయి, నీ కుటుంబానికి కలుగుతాయి, నీకు ఒక్కడికే కలుగుతాయి. నేను ఒక్కనే చేస్తే నాకే తప్పులు వస్తాయి, నాకే దేవుడు శిక్ష వేస్తాడని అనుకుంటూ ఉన్నారు. కానీ నీకు కాదు శిక్ష, నీ తరతరాలు శిక్ష అనుభవిస్తావనేది యొక్క గెహాజీ యొక్క మాటల్లో మనకు అర్థమవుతుంది. గెహాజీ యొక్క శాపంలో మనకు అర్థమవుతుంది. గెహాజీని దేవుడు శపించిన రీతిగా మనం చేసే తప్పులను బట్టి కూడా మనం శాపగ్రస్తులం అవుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇంకోటి మనం గమనించినట్లయితే ఒక దూత వచ్చి నయమానికి చెప్తూ ఉంది ఎలీషా రాకుండా. ఆ దూత కూడా సలహా ఇచ్చింది నయమానికి. సలహా ఇచ్చినప్పుడు ఆ మాట నయమాను స్వీకరించి యోర్దానులో మునుగుతాడు. మునిగినప్పుడు నయమాను విడుదల పొందుతాడు. ఆ దూత సలహా ఇవ్వకుండా ఈయన మునగడంట్లే, ఆయనకు నచ్చింది ఏదో చేసుకుంటాడంట్లే అని కాముగా వెళ్ళిపోయినట్లయితే ఆయనకు అక్కడ కార్యం జరిగేది కాదు. ఎలీషా దగ్గరికి ఆ దూత వెళ్ళిపోవచ్చు. నేను చెప్పానయ్యా ఆయన ఇంటే వింటాడు లేకపోతే లేదనుకోవచ్చు. కానీ అనుకోలా, ఆయన్ని మునిగే రీతిగా ఆ దూత కూడా సహాయపడినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇంకా మనం అడిగిన క్వశ్చన్లోకి వచ్చేసినట్లయితే ఆ చిన్నది ఎంతగానో ఉపయోగపడింది. ఎవరికి ఉపయోగపడింది అంటే నయమానుకు ఉపయోగపడింది. నయమాన్ని బాగు చేయటానికి ఉపయోగపడింది. నయమాన్ని స్వస్థపరిచింది. ఆ స్వస్థత ఇచ్చింది ఆ చిన్నది. ఆ చిన్నదాని ద్వారానేక ఎలీషా గురించి తెలిసింది. స్వస్థత వచ్చే రీతిగా చేసింది నయమానికి. దేవుణ్ణి నమ్ముకునే రీతిగా చేసింది నయమాన్ని. అలానే ఆ నయమాను అక్కడి నుండి బాగుపడిన తర్వాత వెళ్ళినప్పుడంట ఇంకెప్పుడు వేరే దేవుణ్ణి నమ్మనయ్యా, నిన్నే నమ్ముతానని ఒక తీర్మానం చేసుకున్నాడంట. అక్కడ కూడా మనకు కనిపిస్తుంది. ఆ చిన్నది చూడండి, ఒక పాపిని రక్షించుకుంది, నిత్య జీవంలో పేరు పొందుకొని ఉంది, ఆ రోగిని బాగు చేసింది. ఎన్నో గొప్పగా చిన్నది ఉపయోగపడింది. ఒక దాసిగా వచ్చానే నేను పనులు చేసుకున్నా, వీళ్ళకి నేను ఏం హెల్ప్ చేద్దామని ఆలోచించాలా, నేనేం సహాయం చేయాలి, వీళ్ళకి చేయాల్సిన అవసరం ఏంటి, నన్ను ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు, ఇంతగా నన్ను బాధ పెడుతూ ఉన్నారు, వీళ్ళకి నేను సహాయం చేసేది ఏంటి అని ఆ యొక్క చిన్నది అనుకోలేదు కాబట్టి ఆమె గొప్ప మేలు కలిగే రీతిగా మారింది. అలానే మనము కూడా ఇలాంటి విషయాలను బట్టి మనం కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇలాంటి విషయాలను బట్టి వాళ్ళకి సహాయం చేయాలి, వీళ్ళకి సహాయం చేయాలి, మనకి గతి లేదు, మనం ఏం సహాయం చేస్తాం అని అనుకుంటూ ఉంటాం. మనం ఇతరులకు కొద్దిగా సహాయం చేసి చూస్తే దేవుడు మనకి ఎంతో సహాయం చేస్తాడు, ఎంతగానో దీవించబడే రీతిగా మనల్ని చేస్తాడు. చూడండి, ఈ యొక్క చిన్నది ఇక్కడ దీవించబడిందా, పరలోకంలో దీవించబడిందా అంటే నిత్య జీవంలో దీవించబడింది. గొప్ప పేరు పొంది
పొందుకొని ఉంది ఆ చిన్నది. ఆ చిన్నది దేవుడితో లేకపోయినా దేవుడికి చాలా దూరంగా ఉన్న మేలుకరంగా మారింది. ఈ యొక్క నయమాను కూడా దేవుడంటే తెలియకపోయినా దేవుల్లోకి వచ్చి దేవుడిని నమ్ముకుంటాను అనే తీర్మానం కలిగి ఉన్నాడు. కానీ గెహాజీ అయితే దేవుడిలో ఉంటూ, దేవుడి బిడ్డల దగ్గర సాంగత్యం చేస్తూ, దేవుడి బిడ్డల మాటలు వింటూ, దేవుళ్ళు ఇంకా భక్తిగా ఎదుగుతూ ఉన్న గెహాజీ చిన్న తప్పులో తన యొక్క నిత్య జీవం అనే మార్గం నుండి తొలగిపోయాడు. శాపగ్రస్తుడుగా మారిపోయాడు. ఈ లోకములో ఎంతవరకు నమ్మకస్తుడుగా ఉన్నాడు, కానీ ఆ చిన్న తప్పులో ఆయన ఏమైపోయాడు? మైనస్ అయిపోయాడు. ఆ చిన్న తప్పులో రోగిగా మారాడు. ఆ చిన్న తప్పులో శిష్యుల నుండి తొలగిపోయాడు. చూడండి, అలానే మనం కూడా చేసే తప్పు చిన్నదిగా అనిపించవచ్చు మనకి. అది దేవుడి దృష్టిలో చాలా పెద్దగా అనిపించవచ్చు. కాబట్టి మన చిన్న తప్పుని మనం సరిదిద్దుకున్నట్లయితే ఈ లోకంలో ఉన్న డబ్బు కోసం ఇంకా సంపాదించాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా గొప్పగా సెటిల్ అయిపోవాలి అని మనం అనుకుంటూ ఉంటాం. ఈ సెటిల్ అయిపోయేది ఇక్కడి వరకేగా. నువ్వు కొద్దిగా అయినా తీసుకెళ్ళగలుగుతావా? కొంచెం సంపదనైనా నీతో పాటు తీసుకెళ్తావా అంటే లేదు. కొంచెం దాన్ని కూడా నువ్వు తీసుకెళ్ళలేవు. అలాంటి దానికోసం నువ్వు ఎందుకు ఇంతగా తప్పిస్తూ ఉన్నావు? దేవుడి యొక్క పని చేస్తూ, దేవుళ్ళో ఎదుగుతూ ఇంకా తప్పులు చేస్తూ ఉన్నావేమో, దాన్ని సరిదిద్దుకోవాలి అనేదే ఈ యొక్క వాక్యపు మీనింగు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన. యేసయ్య, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు. నీ బిడ్డలు యేసయ్య ఇప్పటి వరకు ఈ యొక్క మాటలు విని ఉన్నారు. నేను చెప్పటం లోపమైతే నన్ను క్షమించండి, వినటం లోపమైతే నీ బిడ్డల్ని క్షమించండి. ఇరువురు యేసయ్య ఏ తప్పు వల్ల యేసయ్య మైనస్ అయిపోయామో ఆ తప్పును సరిదిద్దుకొని ముందుకు వెళ్ళే రీతిగా సహాయం చేయమని చేశారని నమ్ముతూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడుగుతున్నాము తల్లి తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దీని తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో వస్తుంది, కంపల్సరీ ఫాలో అవ్వండి.